ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా ఫిబ్రవరి 18, 2024 ఆదివారం జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాం. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 31/12/1998. మురళి యొక్క హెడ్డింగు ధైర్యం యొక్క ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తంగా సదా విజయిగా అనుభవం చెయ్యండి. గడిచిన భాగాలలో మనం ఏమేమి చింతన చేశామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బాప్దాదా సంగమయుగం అంటేనే అసంభవాన్ని సంభవం చేసే యుగము, ఎగిరే కళ యొక్క యుగము అని బాప్దాదా మనందరికీ శ్రేష్ఠ ప్రేరణను ఇచ్చారు. సంగమయుగం అంటే వరదాని యుగము, పురుషోత్తమ యుగము, డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తుల వారసత్వం సహజంగా ప్రాప్తి అయ్యే యుగము. కనుక ఈ సంగమయుగ గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఒకే ఒక స్మృతిని ఎమర్జ్ చేసుకోండి. బ్రాహ్మణుల జాతకంలో సఫలత నా జన్మసిద్ధాధికారం అని రాయబడి ఉంది అనే మహావాక్యాన్ని చింతన చెయ్యండి అని బాప్దాదా చెప్పారు. నిశ్చయ బుద్ధి బ్రాహ్మణుల మస్తకంపై విజయము అనే భాగ్యరేఖ సదా ఉండనే ఉంటుంది. విజయీ తిలకం సదా మస్తకంపై మెరుస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరాన్ని సదా విజయీ సంవత్సరంగా అనుభవం చేసుకోండి. పిల్లలు, మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది. కేవలం ఆ ధైర్యాన్ని ఎమర్జ్ చేసుకోండి. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా. కనుక మనసు నుండి సదా ధైర్యం అనే చెయ్యిని ఎత్తండి. బాప్దాదాకు చాలా సంతోషం ఉంది, నా ఒక్కొక్క పుత్రుడు అనేక సార్లు విజయిగా అయ్యారని. ఎప్పుడూ కూడా ఏమవుతుందో ఏమో తెలియదు అని ఆలోచించకండి. అవుతుందా లేదా అనే శబ్దము ఎప్పుడూ కూడా రాకూడదు. విజయం సదా ఉండనే ఉన్నది అని బాప్దాదా చెప్పారు. ప్రతి కర్మ చేస్తూ కూడా ఈ విజయీ స్థితి యొక్క ఆత్మిక నశను ఉంచుకునేందుకు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నశకు మరియు నిశ్చయానికి అవినాభావ సంబంధం ఉన్నది. నశ ఉంటే నిశ్చయం ఉంటుంది, నిశ్చయం ఉంటే నశ ఉంటుంది అని బాప్దాదా చెప్పారు. నెగిటివ్ ఆలోచించే డోర్ని సదాకాలికంగా మూసివేయండి. ఈ సంవత్సరం స్వతహాగానే శ్రమ నుండి ముక్తి సంవత్సరంగా అయిపోతుంది అని బాప్దాదా చెప్పారు. చాలామంది పిల్లలు ధైర్యంతో బాబా ఇప్పటి నుండి ఇక మేము 108 మాలలోకి తప్పకుండా వచ్చేందుకు శ్రేష్ఠ పురుషార్థం చేస్తాము అని ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలకి జవాబుగా బాప్దాదా పిల్లలకి చెప్పారు, తండ్రి మీ అందరి జరిగిపోయిన విషయాలకి బిందువు పెట్టేశారు. కనుక గడిచిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఏదైతే ధైర్యం పెట్టుకున్నారో ఆ ధైర్యము సహయోగంతో ముందుకు వెళ్తూ ఉండండి అని బాబా చెప్పారు. కనుక ఇటువంటి శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకున్న పిల్లలకి శ్రేష్ఠ వరదానం ఇచ్చారు. ధైర్యం, నిశ్చయం మరియు నశలో అమరభవ, అమరులుగా ఉండండి అని బాబా చెప్పారు. కొత్త సంవత్సరం అంటే శుభాకాంక్షలు తెలియచేస్తారు. అలాగే మిఠాయిలు పంచుతారు కదా. ప్రతిరోజు అమృత వేళలో బాప్దాదా నుండి దిల్కుష్ మిఠాయిని తీసుకోండి. మరియు రోజంతటిలో ప్రతి ఒక్కరికి కూడా పరస్పరం ఈ దిల్కుష్ మిఠాయిని పంచుకోండి అని బాప్దాదా తెలియచేశారు. ఇప్పుడు ఈ రోజుటి యొక్క భాగం విందాము. బాప్దాదా చెప్పారు, మీ సంబంధ సంప్రదింపుల్లో ఎవరు వచ్చినా సరే వారికి ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉండండి. ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని బాబా చెప్పారు. కనుక మామూలుగా కూడా మనం విశేష కార్యక్రమాల సందర్భంగా బాబా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నిమిత్త బ్రాహ్మణులు విశేషంగా టోలీ ఇస్తూ ఉంటారు. బాబా ఇంటి నుండి ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపకూడదని విశేషంగా టోలీ ఇస్తారు, దృష్టి ఇస్తారు, మనసుని సంతృప్తి చేసే పంపిస్తారు. అదేవిధంగా బాబా పిల్లలైన మనందరికీ కూడా
ఎవరైతే ఈశ్వరీయ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కూడా బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు ఎవరిని కూడా మీ నుండి ఖాళీ చేతులతో పంపకండి. మరి ఏ బహుమతి ఇవ్వాలి బాబా అని మనం అడిగితే బాబా చెప్తున్నారు, మీ వద్ద చాలా బహుమతులు ఉన్నాయి, బహుమతుల స్టాకు జమ చేసుకుని ఉన్నారా? పిల్లలు బహుమతులని ఇవ్వడంలో ఎప్పుడూ కూడా పిసినారులుగా అవ్వకండి. అంటే మీలోనే దాచుకుని ఉంచుకోకండి, విశాల హృదయులుగా అయ్యి ఇవ్వండి అని బాప్దాదా చెప్పారు. బాప్దాదా చెప్పినట్లుగా మనం కేవలం నోటి ద్వారా కాదు, మన ముఖము మరియు నడవడిక ద్వారా ఏదో ఒక శక్తి లేదా శక్తి యొక్క వైబ్రేషన్లను, గుణాల యొక్క వైబ్రేషన్లను ప్రతి ఒక్కరికి కూడా బహుమతిగా ఇవ్వాలి. ఒకవేళ ఏ గుణం లేక శక్తి ఎమర్జ్గా లేకున్నా కనీసం చిన్న బహుమతి అయినా ఇవ్వండి. బాబా చెప్పారు, ఆ చిన్న బహుమతి ఏంటో తెలుసా? ఏమనుకుంటున్నారు? బాబా ఇమ్మన్న చిన్న బహుమతి. ఒకవేళ మీరు పెద్ద పెద్దగా బహుమతులు ఇవ్వలేకపోతే కనీసం ఈ బహుమతి అయినా ఇవ్వండి అన్నారు. ఏంటి ఆ బహుమతి అంటే శుభ భావన, శుభకామనల యొక్క బహుమతి. బాబా మనకి సదా ఇదే సూచన ఇస్తూ ఉంటారు, మీ శుభకామన, శుభభావనయే మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ ఖజానాను వృద్ధి చేసుకోండి అని బాప్దాదా చెప్తారు. కనుక బాబా చెప్పినట్లుగా మన ముందుకు ఏ సోదరాత్మ వచ్చినప్పటికీ వీరు నా అపురూపమైన సోదరుడు లేక నా అపురూపమైన సోదరి అనే శుభకామనతో ఆలోచించాలి. వారి పట్ల ఎటువంటి భావన ఉంచుకోకూడదు. భలే మనకి సహయోగం ఇచ్చే ఆత్మ పట్ల ఎప్పుడూ మనకి శుభభావన, శుభకామన ఉంటుంది. కానీ మాయ పరీక్ష తీసుకునేందుకు ఎవరినో ఒకరిని నిమిత్తంగా చేస్తుంది కదా. కాబట్టి ఎవరైతే మాయకు నిమిత్తమై మన ముందుకు పరీక్ష రూపంలో వస్తారో వారి పట్ల మనం చేసుకోవాల్సిన భావన ఏంటి అని బాబా చెప్తున్నారు. శుభభావన పెట్టుకోండి, శుభకామన ఉంచుకోండి. వీరు నా ఆత్మిక సోదరుడు, నా ఆత్మిక సోదరి. ఇలా ఆలోచిస్తూ ఉంటే అశుభ భావన శుభభావనగా మారిపోతుంది. ఈ సోదరి సోదరులు కూడా ఎగిరే కలలోకి వెళ్ళాలి అనే శుభభావన ఉంచుకోవాలి. ఈ విధంగా వైబ్రేషన్స్ ద్వారా మనం వాళ్ళకి సేవ చేయాలి, సహయోగం ఇవ్వాలి. అయితే మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, శుభభావన పెట్టుకుంటాం, శుభకామన చేసుకుంటాము. కానీ మనకి ఏమనిపిస్తుందంటే మేము ఇస్తున్నాం కానీ వారు రిసీవ్ చేసుకోవటం లేదు అని మనం భావిస్తాం. మరి ఇలా అనుకున్నప్పుడు బాబా మనకు చెప్తారు, మంచిది, వారు మీ శుభభావనను తీసుకోవటం లేదు కానీ వారు మీకు ఏదో ఒకటి ఇస్తారు కదా. అంటే వాళ్ళు ఏదో ఒక అశుభ మాటలు మాట్లాడతారు, లేకపోతే అశుభ వైబ్రేషన్లు ఇస్తారు, ఏదో ఒక విధంగా వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తారు కదా. వేరే విధంగా నడవడిక ఉంటుంది, ఈశ్వరీయ మర్యాదలకు వ్యతిరేకంగా నడవడిక ఉండవచ్చు. ఆ సమయానికి వాళ్ళు మాయకు వశీభూతులై ఆ విధంగా ప్రవర్తించవచ్చు. కానీ వాళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా బాబా పిల్లలైన మనకి శిక్షణ ఇచ్చేది ఏంటి అంటే, సరే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కానీ మరి మీరెవరు, మీ కర్తవ్యం ఏమిటి? మన యొక్క టైటిల్ అయింది ఏంటి అంటే విశ్వ పరివర్తకులు. మన కర్తవ్యం ఏంటి? విశ్వ పరివర్తన. మరి బాబా అడుగుతున్నారు, పిల్లలు మరి మీ వ్యాపారం ఏంటి? విశ్వాన్ని పరివర్తన చేయడమే కదా. విశ్వాన్ని పరివర్తన చేసేస్తాం అంటున్నారు కానీ ఒకవేళ ఒక ఆత్మ మీతో వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేక నడవడిక నడిచినా మరి వాళ్ళని పరివర్తన చేయలేరా అని బాప్దాదా అడుగుతున్నారు. వాళ్ళ యొక్క నెగిటివ్ని మీరు పాజిటివ్లోకి మలుచుకోలేరా? నెగిటివ్ని నెగిటివ్గానే ధారణ చేస్తారా? నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకుని ప్రతి ఒక్కరిని శుభభావన, శుభకామనల బహుమతితో నింపలేరా అని బాబా అడుగుతున్నారు. బాబా చేశారు కాబట్టే మనకి బాబా శిక్షణ ఇస్తారు. మనం ద్వాపర యుగం నుండి బాబాను అనేక రూపంలో విస్మృతి చేసి మర్చిపోయి
అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఎన్నో చేశాము, నిందింప చేసాము. కానీ ఆ నిందలన్నిటినీ బాబా పాజిటివ్గా మార్చుకుని మనల్ని అందరినీ కూడా తిరిగి మానవుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు ఈ సృష్టిలో అవతరించారు. ఎంతో సహన శక్తిగా మనం పురుషార్థం చేసినా చేయకపోయినా దయాహృదయంతో మధురమైన పిల్లలు అని సంబోధిస్తూ ఈనాటికి కూడా మనకి పాలనా పోషణ చేస్తున్నారు కదా. మరి అదేవిధంగా బాబా తరపున మనం ఉన్నాం కాబట్టి మన కర్తవ్యం, మన వ్యాపారాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు విశేషంగా మనము ఈ ఈశ్వరీయ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మాయను ఎదుర్కొనే పాత్ర మనం చేయాలి. కానీ మాయకు ఉపకరణగా అయ్యే పాత్ర అంటే మాయ తరపున ఒక పాత్ర నిర్వహించే వాళ్ళుగా మనం అవ్వకూడదనే శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకోవాలి. అంటే చూడండి, ఒకవేళ ఎవరైనా ఎదుటి వాళ్ళు మాయకు వశమై ప్రవర్తించినప్పుడు మన సమయము, సంకల్పం అన్నీ ఎంత ఖర్చు అయిపోతాయి, వైబ్రేషన్స్ ఎంతగా పాడైపోతాయి. తిరిగి వాళ్ళు మాయ నుండి పూర్తిగా దూరం అయ్యి బాబాకు దగ్గరైన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి, అప్పుడు బాగానే ఉంటుంది. అదేవిధంగా మనం కూడా మాయకు ఒక అవకాశంగా ఉండకూడదు. మన తరపు నుండి మాయ ఎదుటి వాళ్ళకు పరీక్షలు పెట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బాప్దాదా చెప్పినట్లుగా భలే ప్రతి ఒక్కరూ పాత్రధారులే. ఏదో ఒక సమయంలో మాయ ఛాన్స్ తీసుకుంటుంది. బాబా అన్నారు కదా, టైటిల్ ఊరుకునే వస్తుందా, మీరు మాయని జయించినప్పుడే కదా ఆ టైటిల్ మీకు సార్థకం అవుతుంది అని. కాబట్టి మనం పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బహుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అంటే, ఎవరు ఏ వ్యక్తి ఏ రూపంలో వచ్చినా, సమయం ఎలా వచ్చినా కూడా మనం శుభకామన శుభభావనల యొక్క బహుమతిని ఇవ్వాలి అని బాబా అన్నారు. ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపించకూడదు అని బాబా చెప్పారు. లౌకికంలో కూడా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు, టీ, కాఫీ అని అడిగి వాళ్ళకి సంతృప్తి చేసి పంపిస్తారు. విశేషంగా ఒక బ్రాహ్మణులను అయితే అసలు మంచినీళ్ళు తాకకుండా వెళ్తే వాళ్ళు లౌకికంలో కుటుంబీకులు, గృహస్థంలో ఉండేవాళ్ళు చాలా ఫీల్ అవుతారన్నమాట. అలాగే సన్యాసులు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమీ తినకుండా వెళ్తే వాళ్ళు అదొక అశుభంగా భావిస్తారు. అందువలన బాబా పిల్లలైన మనం మన యొక్క తోటి సోదర సోదరీలకు తప్పకుండా శుభభావన శుభకామనల యొక్క బహుమతిని పంపించుకోవాలి, పరస్పరం పంచిపెట్టుకోవాలి. మరి బాబా చెప్పినట్లుగా ఈ బహుమతిని ఇవ్వాలి అంటే ముందు మన దగ్గర స్టాక్ పెట్టుకోవాలి. స్టాక్ పెట్టుకోవాలంటే ప్రతిరోజు కూడా ఈ కొంత సమయం పాటు ఈ శుభభావనల శుభకామనల బ్యాంకులో మన యొక్క డిపాజిట్ని పెంచుకోవాలి ప్రతిరోజు. మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఇప్పటికీ సుమారు ఒక 6-7 సంవత్సరాల క్రితం మధువనం నుండి ఒక విశేషమైన డైరెక్షన్ వచ్చింది. అది ఏంటి అంటే శుభభావనల శుభకామనల యొక్క బ్యాంకు, గుడ్ విషెస్ బ్యాంక్ అనే ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చాలా గొప్ప సక్సెస్ అయ్యిందన్నమాట. దీని ద్వారా కూడా బాబా సేవ చాలా విశేషంగా జరిగింది. అంటే ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు కొంత సమయం కేటాయించి శుభభావన శుభకామన చేయాలి. అందరూ బాగున్నారు, ఇప్పుడు బాగుంది, రానున్న రోజులు ఇంకా మంచి జరుగుతుంది, జరగబోయేది ఇంకా మంచి జరుగుతుంది. ఇలా శుభభావన క్రియేట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ వాతావరణంలో ప్రవేశిస్తాయి. మామూలుగా కూడా చూడండి, లౌకికంలో ఈ యోగా సైన్స్లో కూడా చెప్తారు ఏంటంటే, ఏదైతే ధ్యానంలో కూర్చున్నప్పుడు సంకల్పాలు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో ఆ శ్రేష్ఠ సంకల్పాలు విశ్వంలో వ్యాప్తి చెంది అంతరిక్షం వరకు వెళ్ళి మరలా తిరిగి భూమిని తాకుతాయంట. అందుకనే కదా మామూలుగా చెప్తారు, ఏ ఆలోచన చేసినా తిరిగి మళ్ళీ అది మనకి చేరుకుంటుంది అని. అందువల్లనే బాప్దాదా చెప్పినట్లుగా శుభభావన యొక్క స్టాక్ను సదా జమ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఇస్తూ ఉండాలి, పరివర్తన చేసుకోవాలి. అప్పుడే విశ్వ పరివర్తక ఆత్మను అనే టైటిల్
ప్రాక్టికల్ రూపంలోకి వచ్చినట్లు మాట. బాబా చెప్తున్నారు, ఎవరు చెప్తారో వారికి దొరకదు. ఎవరు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారో, ఏమి చేసి చూపించడం, విశ్వ పరివర్తక ఆత్మను అని శుభభావన శుభకామన అనే బహుమతిని ప్రతి ఒక్కరికి ఇస్తారో, ప్రతి ఒక్కరిని పరివర్తన చేస్తారో అటువంటి వారే సాకార రూపంలో 21 జన్మలకు గ్యారంటీగా రాజ్యాధికారిగా అవుతారు. ఇది అర్థం చేసుకోండి పిల్లలు అని బాప్దాదా చెప్పారు. ఇంకా బాబా చెప్పారు, సింహాసనం అయితే ఒకటే ఉంటుంది, కానీ ప్రతి జన్మ రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల సమీప సంబంధంలో జరుగుతుంది. కనుక విశ్వ పరివర్తకులే విశ్వరాజ్యాధికారి ఆత్మల సమీప సంబంధంలోకి వస్తారు అని బాప్దాదా చెప్తున్నారు. కనుక నా కర్తవ్యమే పరివర్తన చేయటం, స్వయాన్ని పరివర్తన చేసుకోవటం అని సదా మీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మనం దాత పిల్లలం కనుక దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అప్పుడే కదా భవిష్యత్తులో మీ చేతులతో ఎవ్వరికి ఇవ్వకపోయినా సదా మీ రాజ్యంలో ప్రతి ఒక్క ఆత్మ నిండుగా ఉంటారు. ఇది ఈ సమయంలో దాతగా అయినందుకు లభించే ప్రాలబ్ధం అని బాప్దాదా చెప్తున్నారు. కనుక మనం ఎప్పుడు కూడా వీరు ఇలా చేశారు, వారు అలా చేశారు, ఇలాంటి లెక్కలు తీయకూడదు. మాస్టర్ దాతగా అయ్యి బహుమతిస్తూ ఉండాలి. అంతేకాకుండా మనము ఎటువంటి గ్రీటింగ్లు ఇవ్వాలి అంటే, మన నోటి ద్వారా మాట్లాడే మాటలు, చేసే సంకల్పాలు శ్రేష్టంగా ఉంచుకోవాలి. ఎవరు మనల్ని కలిసినా వారు ప్రతి సమయం మనసు నుండి హృదయం నుండి ఆశీర్వాదాలు తప్పకుండా ఇవ్వాలన్నమాట. ఆ విధంగా మన మాటలు సంకల్పాలు ఉంచుకోవాలి. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, అందరి మనసు నుండి నోటి నుండి శుభాకాంక్షలు లేక ఆశీర్వాదాలు వెలువడే విధంగా మీ మాటలు ఉండాలి. ఒకవేళ ఆశీర్వాదాలకు శుభాకాంక్షలకు యోగ్యం లేని మాటలు అస్సలు మాట్లాడవద్దు అని బాప్దాదా చెప్పారు. ఒక్కొక్క మాట రత్నం వలె ఉండాలి, సాధారణంగా మాట్లాడకండి అని బాప్దాదా చెప్తున్నారు. మరి బాబా చెప్పినట్లుగా మన మాటలు రత్నాల వలె ఉండాలి అంటే రత్నాకరుడైన బాబాని మన మనసులో నిలుపుకోవాలి. సదా మన్మనాభవ అనే మహామంత్రంలో ఇమిడిపోవాలి. అప్పుడే కదా మన వాచాలో ఆ రత్నాకరుడి యొక్క వైబ్రేషన్స్ వచ్చి అవి రత్నాలుగా మారుతాయి. బాబా చెప్తున్నారు, ఏది కూడా విస్తారం చేయకండి. ఎక్కువగా మాట్లాడే వారి బుద్ధి యొక్క శక్తి తగ్గిపోతుంది. కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి అన్నారు బాబా. షార్ట్ అండ్ స్వీట్ అంటే క్లుప్తంగా చెప్పేది తక్కువగా చెప్పండి, మధురంగా చెప్పండి. బాబా చాలా చతురతగా ఒక మాట చెప్పారు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఏదైనా వినిపిస్తున్నారనుకోండి, ఎక్కువగా చిన్న విషయాన్ని పదే పదే చెప్తుంటే మనం ఏమంటాం, మా దగ్గర వినేందుకు అంత టైం లేదు అని అంటాం. కానీ ఒక్కొక్కసారి మనం మాత్రం చిన్న విషయాన్ని మాత్రం పెద్ద విషయం చెప్పడంలో సమయం ఉంచుకుంటాం. అర్థమైంది కదా బాబా చెప్పింది. అంటే మనం వినాల్సినప్పుడు మాత్రం టైం లేదంటాం, మనం చెప్పేటప్పుడు మాత్రం ఎక్కువ టైం తీసుకుని విషయం చిన్నదే కానీ అదే ఎక్కువగా విస్తారం చేస్తూ చెప్తూ ఉంటాం అన్నమాట. కనుక ఒక్కసారి మన యొక్క ఖజానాల యొక్క వృద్ధిని జమాను గుర్తు చేసుకుందాం. సంకల్పాలు కూడా ఖజానాయే, జమ చేసుకుంటున్నామా? మాటలు కూడా ఖజానాయే, మాటల్ని జమ చేసుకుంటున్నామా? శక్తులు కూడా ఖజానాయే, మరి వాటిని జమ చేసుకోవాలి కదా. సమయం ఖజానా, గుణాలు ఖజానా. మరి ప్రతిరోజు రాత్రి ఈ అన్ని ఖజానాల యొక్క పొదుపు ఖాతాను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని సంకల్పాలను వ్యర్థానికి బదులు సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, ఎంత సమయాన్ని సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, గుణాలు శక్తుల ద్వారా శ్రేష్ఠ కార్యం చేశానా లేదా వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోయాయా? ఈ విధంగా రాత్రి చెక్ చేసుకుని మొత్తం ఎంత పొదుపు ఖాతా చేసుకున్నారో చూసుకోండి అని బాప్దాదా అంటున్నారు. ఈ పొదుపు ఖాతాయే స్వయానికి కూడా సహయోగం ఇస్తుంది, అంతేకాకుండా ఇతరులకి కూడా సహయోగం వెళ్తుంది.
కనుక మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు ఈ పొదుపు ఖాతాను పరిశీలించుకోవాలి. మామూలుగా కూడా చెప్తారు, ధనవంతులు ఎవరు అంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ధనవంతులు కాదంట. సంపాదించింది ఎంత తక్కువ ఖర్చు పెట్టి ఎంత పొదుపు ఎక్కువగా చేస్తారో వాళ్ళే ధనవంతులుగా పరిగణించబడతారన్నమాట. ఆ విధంగా బాబా మనకి అమూల్య ఖజానాలని ప్రతిరోజు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు మనం అకౌంట్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, ఎంత పొదుపు చేసాం, ఇవన్నీ చూసుకుంటుంటారు కదా. అదేవిధంగా ఈ అలౌకిక బ్యాంక్ యొక్క పొదుపు ఖాతా యొక్క స్టేటస్ను కూడా మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కనుక ఈ పొదుపు ఖాతాను కొల్లగొట్టేవి బాప్దాద చెప్పారు ఏంటంటే వ్యర్థము మరియు నెగిటివ్. ఈ వ్యర్థము మరియు నెగిటివ్ ఎలాంటివి అంటే ఈ పొదుపు ఖాతాను ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే దివాలా చేసే విధంగా చేస్తాయన్నమాట. కాబట్టి మనం ఈ వ్యర్థము నెగిటివ్ నుండి ఎంత దూరంగా ఉంటామో అంత పొదుపుకి కూడా దగ్గరగా ఉండాలన్నమాట. అంటే మైనస్కి ఎంత దూరంగా ఉంటామో పొదుపుకి కూడా అంతే దగ్గరగా ఉండాలి. మరి ఒకసారి బాప్దాద మురళి చెప్తూ అన్నారు కదా, ఈరోజు మీరు దుఃఖాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు, నేను ఏమీ దుఃఖాన్ని ఇవ్వలేదు, ఏ మైనస్ చేయలేదు, నేను వ్యర్థమేమీ చేయలేను. అలా అంటే ముందుకు వెళ్తుందా పురుషార్థం? మరి ఎంతమందికి సుఖం ఇచ్చాము, ఎంతమందికి గుణాల దానం చేశాము, ఎంత ప్రోగ్రెస్ ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి కదా. మైనస్ అయితే ఏమీ లేదు, కానీ ప్లస్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోమన్నారు. కాబట్టి మనం మైనస్లోకి వెళ్ళకుండా ప్లస్లోకే వెళ్ళేలాగా, పురుషార్థానికి ముందుకు వెళ్ళేలాగా బాబా మన పట్ల పెట్టుకున్న శుభ ఆశను పూర్తి చేసే విధంగా రోజు కొద్దిపాటి అటెన్షన్ పెట్టుకుంటూ పురుషార్థం చేసినప్పుడు మనం బాబా యొక్క ఆశను పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. బాబా ఇచ్చిన వరదానాన్ని సాకారం చేసిన వాళ్ళం కూడా అవుతామన్నమాట. బాబా చెప్పినట్లుగా ఈ అవ్యక్త మురళిలో బాబా చెప్పినట్లుగా మనం ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరం, శ్రమ నుండి ముక్తి అయిపోదాం. మనం ఎక్కువ శ్రమ చేసి, బాబా అంటారు కదా మామూలుగా తక్కువ ఖర్చు ఎక్కువ లాభము అనేసి, మీరు ఇప్పటి వరకు ఎంతో ఖర్చు పెట్టి సేవలు చేశారు, ఇప్పుడు ఆ ఖర్చుకు తగ్గట్టు ఫలితంగా మనం మనసా సేవ ద్వారా ఈ విశ్వాన్ని అంతటా కూడా బాబా సందేశం వెళ్ళే విధంగా మనసా సేవ తప్పకుండా చేయాల్సి ఉంది మాట, ఎంతో ఆవశ్యకత ఉంది మాట. ఇప్పుడు నలువైపులా మధువనం యొక్క డైరెక్షన్ల ప్రకారం కూడా ఈ శివరాత్రి కోసం మనసా సేవ కోసం విశేషంగా డైరెక్షన్లు వెలువడుతూ ఉన్నాయి కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయం కేటాయించుకుని బాబా ఇంటికి ప్రతి ఒక్కరూ రావాలి, బాబా సందేశం తెలుసుకోవాలి, బాబా యొక్క మహావాక్యాలను వినాలి అని మనం ఒక శుభభావన శుభకామన అనే బహుమతిని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉండాలి మాట. కాబట్టి బాబా చివరిలో చెప్తున్నారు, మీ పూర్తి లెక్కాచారం అంతా తీసుకుంటాను, ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకుంటున్నారా లేదా, బాప్దాదా చెప్పిన వరదానాన్ని సాకారంలోకి తీసుకొచ్చారా లేదా, ఇవన్నీ కూడా బాబా రిజల్ట్ తీసుకుంటారంట. కాబట్టి మనం బాబాకు బెస్ట్ స్టూడెంట్స్గా అయ్యి తప్పకుండా బాబా చెప్పినట్లుగా శ్రేష్ఠ పురుషార్థం చేసేందుకు ఈ అవ్యక్త చింతన చేస్తూ బాబాకి మంచి రిజల్ట్ని చూపించేందుకు శ్రేష్ఠ పురుషార్థము చేద్దాము. మంచిది. నలువైపులా ఉన్న అతి స్నేహి సమీప బ్రాహ్మణ ఆత్మలకు నవయుగ రచయిత యొక్క శుభాకాంక్షలు. బాప్దాద చెప్తున్నారు, ఈ గడియ వీడ్కోలు మరియు అభినందనల సంగమం. పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరంతో పాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు. అంతేకాకుండా కొత్త ఉమంగ ఉత్సాహాల సంపన్న సంవత్సరానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు. ఈ సంవత్సరాన్ని సదా శ్రమ నుండి ముక్త సంవత్సరంగా జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా స్వయం మరియు సర్వుల కొరకు నిర్విఘ్న భవ అనే వరదానంతో జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా విజయం మా జన్మసిద్ధ అధికారం అనే నిశ్చయం మరియు నషను ప్రతి కార్యం చేస్తూ కూడా ఎమర్జ్గా ఉంచుకునే సంవత్సరంగా జరుపుకోండి. ఈ సంవత్సరంలో
ప్రతి ఒక్కరూ బాప్దాదా మరియు దాదీజీల ద్వారా నెంబర్ 1లో వెళ్ళే బహుమతిని తీసుకోవాలి. దీనికోసం విదేశీయులు భారతవాసీలందరూ నెంబర్ 1లోకి రావాలి అనే నిశ్చయాన్ని ఉంచుకుని ముందుకు నడవండి మరియు ఇతరులని కూడా ముందుకు తీసుకువెళ్ళండి. కాబట్టి చాలా ప్రియ స్మృతులతో పాటు మనసా ద్వారా, వాచా ద్వారా, అన్ని రూపాల ద్వారా బాప్దాదా యొక్క పదమాపదం రెట్ల శుభాకాంక్షలు. ఇప్పుడు అంటే 31 డిసెంబర్ పూర్తయి 1 జనవరి వస్తుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో కొత్త సంవత్సరం వస్తున్న శ్రేష్ఠ సమయంలో బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు ఒక్క సెకండ్లో అందరూ శక్తిశాలి సంకల్పం ద్వారా, దృఢత ద్వారా పాత వస్తువులకు, పాత సంవత్సరానికి, పాత విషయాలకు సదా కొరకు వీడ్కోలునివ్వండి. దృఢతలోనే సఫలత ఉంది కనుక ఒక్క సెకండ్ అందరూ ఈ దృఢ సంకల్పంలో స్థితులవ్వండి. అచ్చా, ఓం శాంతి. ఇది ఈరోజుటి యొక్క అవ్యక్త చింతన. తిరిగి మరొక అవ్యక్తవాణి యొక్క అవ్యక్త చింతనలో కలుసుకుందాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। आपका